హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డీప్స్ వ్లాగ్స్. ఇది నిన్నటి వ్లాగ్ అండి, అంటే మండే రోజుది. అందరూ ఎలా ఉన్నారండి? కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను 2 కర్రీస్ చేశానండి. ఒకటేమో పిల్లలకి ఎగ్ పొరుటు అండ్ ఇంకోటేమో దోసకాయ కూర వండాను. దోసకాయ కూర పిల్లలు తినరని చెప్పేసి వాళ్ళకైతే ఎగ్ పొరుటు వేసానండి. పొయ్యి మీద ఎగ్స్, ఇంకో పొయ్యి మీద పాలు పెట్టానండి. కొంచెం కాఫీ తాగుదామని. నేను యాక్చువల్లీ తాగుతాను కదండి, అవి పొళ్ళు వేసుకొని అవి అయిపోయినాయి, మళ్ళీ మిక్సీ వేయాలి. అందువల్ల నేను ఇప్పుడు కాఫీనే తాగుతాను. ఎందుకంటే పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి నోట్లో పడాలి, కాఫీ కానీ ఆ వామ్ వాటర్ కానీ. ఇంకా సరే అవి లేవు కదా అని చెప్పేసి ఒక 2 డేస్ నుంచి కాఫీనే తాగుతున్నాను. అవి తాగుతూ ఇక్కడ పని చేసుకుంటున్నానండి. కాఫీ కానీ వామ్ వాటర్ కానీ బాగా వేడిగా ఉంటే తాగను, కొంచెం చల్లారిన తర్వాత అయితేనే తాగుతాను. మీరు ఎలా తాగుతారో? వేడిగా తాగుతారా లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత తాగుతారా? నేనైతే హాట్గా ఉన్నవి ఏవి తాగలేను, తినలేను. ఇంకా పెద్ద పొయ్యి మీద వేసిన కోడిగుడ్డు పొరుటు అయిపోయింది. ఇంకా పొయ్యి తుడిచేసేసి దాంట్లో రైస్ పెట్టేశాను. చిన్న పొయ్యి మీద ఇంకా కూర వేసానండి. ఇంకా టిఫిన్ అయితే ఏం నానేయలేదు కదా, ఇంకా ఉప్మా అన్నా చేద్దామని చెప్పేసి ఇక్కడ టిఫిన్ కోసం ఉల్లిపాయలు కోసుకుంటున్నాను. పొయ్యి మీద కూర వేసాను కదండి, దోసకాయ కూర. అది ఇంకా టైం ఉందని చెప్పేసి అది తీసేసి ఇంకా ఇది సేమియా ఉప్మా చేశాను. ఇంకా ఇప్పుడేమో ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలవి యూనిఫామ్లు అవి ఇస్త్రీ చేస్తున్నాను. డైలీ ఇవే అయిపోతున్నాయండి, డైలీ వ్లాగ్స్. నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయాలన్నా తెలియట్లేదు. మామూలుగా డైలీ వ్లాగ్స్ అంటే ఇంకా డైలీ మన ఏం జరిగింది అదే కదా ఉంటుంది. సో ఇదే ట్రై చేస్తున్నాను. ఇంకా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నా ఐడియాస్ని బట్టి శారీస్ చూపించడము, బ్లౌజులు చూపించడం అవి కూడా ట్రై చేస్తాను. కానీ కొంచెం టైం పడుతుందండి. నేను ఇల్లంతా సర్దుకున్న తర్వాత అవన్నీ చూపిస్తాను. నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇల్లు సర్దుకోవాలని ఉంది. ఎందుకంటే మాకు రోడ్ సైడ్ ఇల్లు కదండి, 2 months నుంచి అది ఇల్లంతా డస్ట్ పట్టేసినట్టు అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే పిల్లలకి అన్నం అయితే చల్లారుస్తున్నాను. వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఉప్మా పెట్టిచ్చేసాను. ఇంకా తర్వాత ఉప్మా అయిపోయింది కదా, ఇంకా మిగతా కర్రీ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా అది కూడా దోసకాయలు కూడా వేసేసి ఒక చిన్న పొయ్యి మీద ఉడికిచ్చేస్తున్నాను. పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద గ్రేప్స్ పెట్టానండి. గ్రేప్స్ అయితే మన పైన తెల్లగా ఉంటుంది కదా పొరలాగా, అది పోవడానికి ఒక 15 minutes ముందు ఉప్పు నీళ్ళల్లో నానేసి ఒక 15 minutes అలా ఉంచేసి తర్వాత కడిగేసి స్నాక్స్ బాక్స్లో పెట్టేసేయడమే. ఇలా చేస్తే పైన ఉన్న పొరలాగా ఉంటుంది కదా, అది పోతుంది. ఇక్కడైతే ఇదిగో లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. నేనైతే ఒక అరగంట ముందే పిల్లల్ని రెడీ చేసి బయట కూర్చోపెడతానండి. ఎందుకంటే ఇప్పుడు 8కి బస్సు వస్తుంది అనుకోండి, 7:30 కల్లా నేను లంచ్ ప్యాక్ చేసేస్తాను. పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా బయట షూ అది వేసుకొని కూర్చుంటారు, వెయిట్ చేస్తుంటారు బస్సు కోసం. అలా 1/2 hour ముందే నేను ఉంచోబెడతాను. హడావిడిగా అది బస్సు వచ్చి నుంచొని హార్న్ కొట్టేదాకా ఉండను. అదే మా పెద్దబాబు కూడా అలాగే చేస్తాడండి. 7:30 కల్లా రే టైం అయిపోయిందిరా అంటూ ఉంటాడు. ఇక్కడైతే పిల్లలకి నెయిల్స్ కట్ చేస్తున్నానండి. ఎవ్రీ మండే అండ్ థర్స్డే వీళ్ళకి చెకింగ్ ఉంటుంది. కొంచెం కనిపించిన గోరు కొట్టేస్తారండి. నేను లైవ్లో చూశాను. ఎందుకంటే ఒకసారి నేను వెళ్ళేసరికి మా కార్తికేయని బయట నుంచో పెట్టి కొడుతున్నారు. తీరా చూస్తే నెయిల్స్ కొంచెమే ఉన్నాయండి, అవి కూడా ఉండకూడదంట. ఇంకప్పటి నుంచి కొంచెం నేను శ్రద్ధగా థర్స్డే అండ్ మండే రోజు అలా చేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారండి, బస్ వచ్చింది. ఇంక కూర కూడా ఉడికింది. ఇంకా అది కూడా పెట్టేసేసి నేను స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి మా వారికి లంచ్ కట్టేశానండి. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలవి వైట్ షూ ఉంటుంది కదా, అవి నానపెట్టేసేసి అవి కూడా ఉతికేసి ఒకేసారి స్నానం చేసి వచ్చేసాను. ఇలా చేసుకొస్తాడండి మా చిన్నోడు అయితే, నా తెల్ల బూట్లని ఎర్రగా చేసుకొని వస్తాడు. ఇంకా ఆ తర్వాత నేనేంటంటే పూజ చేసుకొని ఆ పూజ వీడియో తీయలేదండి, మర్చిపోయాను యాక్చువల్గా. అది దీపం కొండెక్కాక ఇంక ఇక్కడ స్నానం చేసే ఇళ్ళన్నీ సర్దుకుంటానండి. ఎందుకంటే పైన అంతా కొంచెం దేవుడి కుంకుమలు అవి ఉంటాయి, అవి ముట్టుకోవాల్సి వస్తుందని స్నానం చేసి ఎప్పుడైనా ఇల్లు సర్దుకుంటాను.
ఇంకా మన ఇంట్లో ఎప్పుడు వాడని వస్తువులు కొన్ని ఉంటాయి కదండి, అవి ఇలాంటివే స్టీల్వి. అందులో అవి సరిపడా పిండి వంటలు మనమేమి ఇప్పుడేమి చేసుకోవట్లేదు కదండి ఎవరు కూడా. కానీ అవి అలా దులిపినప్పుడల్లా తీసుకొని కింద పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కడిగి మళ్ళీ అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా నేను ఎక్స్ట్రా ఈ సంవత్సరం కొనింది ఏంటంటే, ఇక్కడ పెట్టాను కదండి వైట్ ఉన్నాయి కదా ప్లాస్టిక్వి, అవి కొనుక్కున్నాను. ఎందుకంటే మిల్లెట్స్ అవి వాడతాం కదా, మిల్లెట్స్ కోసము అవి అయితే అమెజాన్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ సర్దుతున్నాను కదండి నీట్గా. ఇప్పుడు ఇంకా వారానికి చూడండి మొత్తం మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది, అలా వస్తుంది ఇక్కడ మేమున్న ఏరియాలో. నేను యాక్చువల్గా శ్రావణ మాసం వచ్చే ముందు నుంచి సర్దుదాం అనుకున్నాను, కానీ చూస్తుంటే అసలు చిరాకేస్తుంది ఈ డస్ట్ అంతా చూస్తుంటే. అందుకని ఇప్పుడే స్టార్ట్ చేశాను. మళ్ళీ అప్పుడు కూడా నాకు ఓపిక ఉంటే చేస్తాను, లేకపోతే అలా పైన దులిపేసుకొని వదిలేస్తాను. యాక్చువల్గా నెల దులుపుకోవచ్చు ఓపిక ఉంటే, కానీ ఇవి చేస్తే ఇంకో పని చేయలేం. ఇక్కడ నేను ఇవి చేశాను కదండి, పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ ప్రిపేర్ చేయలేదు. అలా ఉంటుంది నేను చేసే పని. ఈ పనులు చేస్తే ఆ పని చేయలేను, ఆ పని చేస్తే ఈ పని చేయలేను. ఇంకా ఇవి సర్దేసుకొని ఒక లంచ్ అయితే చేసేసానండి. ఇంకా లంచ్ చేసేసి ఇంకా కొంచెం ఎడిటింగ్ పని ఉంటే అది కూడా పూర్తి చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవైతే మధ్యాహ్నం ఇంకొక అల్మారా దులిపిన తర్వాత నేను ఇంకా అది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈరోజైతే అప్లోడ్ చేసేసానండి. కాకపోతే రోజులాగా ఈరోజు కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడం. ఇక్కడైతే సామాన్లు నేను మామూలుగా తడిగుడ్డతో తుడిచిపెట్టేశాను. మొత్తం తీసి కడుక్కోవడం అలా చేయనండి ఎప్పుడు కూడా. ఇలా చేసేసి ఎప్పుడైనా సామాన్లలో సరుకులు అయిపోతాయి కదా, ఆ సరుకులు అయినప్పుడల్లా ఏ డబ్బాలో ఖాళీ అయితే అప్పుడు ఆ డబ్బా కడిగేసుకుంటాను, అలా చేస్తాను. మామూలుగా ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం పైన తడిగుడ్డ వేసేసి తుడిసేసి పెట్టేస్తాను. ఎందుకంటే టైం టేకింగ్ చాలా టైం పడుతుంది. అందులో మనకు ఉండే సింక్లో ప్లేస్ కూడా సరిపోదు కదా సింక్లో, అందుకని ఇలా చేసుకుంటాను. అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు మాప్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత తోటకూర తీసుకున్నానండి ఈ సండే రోజు. అది ఇంకా రేపటి కోసం ట్యూస్డే కోసం అని చెప్పేసి ఇంకా అవి కోసుకుంటూ కూర్చున్నాను. నాకు చేసే పనుల్లో చాలా కష్టమైన పని ఏంటంటే కూరగాయలు కట్ చేయడము. ఎందుకంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందులో ఈ తోటకూర ఒకటి అండ్ ఇంకా బీరకాయలు ఇవి కొయ్యడానికి మళ్ళీ కట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. నాకైతే చిరాకు వచ్చేస్తుంది కూరలు కట్ చేయాలన్నా కొయ్యిసి ఇవ్వాలన్నా. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదొక్క పనే అప్పగిస్తారు. నువ్వు కట్ చేయమ్మా అని ఇచ్చేసేస్తారు. ఈవెన్ మా అత్తగారు కానీ ఎవరైనా కొయ్యడం అయిపోయింది. నాకు ట్యూషన్ పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా నేను తర్వాత వీడియో ఏం తీయలేదు. ట్యూషన్ పిల్లలు అయితే 7:30 దాకా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి మేము ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా అవి కడిగేసేసుకున్నాను. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంక ఇక్కడైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రాలేదని చెప్పేసి ఇంకా క్యారమ్స్ అవి ఆడుతున్నారు. ఈలోపు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్.